శుక్ల యజుర్వేద సంహితలో ఆ అగ్ని గొప్పతనం చెప్పాడు. ఆ అగ్ని అట ఎల్లరి పాపముల కొరకు పశువుగా చేయబడ్డాడట. ఆ అగ్ని పశువై ఉండెను. దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి. ఆ అగ్ని ఆహుతి అయ్యాడట. అగ్ని పశువయ్యాడట, ఆహుతి అయ్యాడట, మళ్ళా మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయ్యాడట. దేవునికి మహిమ. అగ్ని పశువు అవ్వటం ఏమిటి, బలి అవ్వటం ఏమిటి, తిరిగి లేవటం ఏమిటి, అధిపతి అవ్వటం ఏమిటి, దేవతలంతా వెళ్ళి ఆయనకు మొక్కటం ఏమిటి? ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు, మానవులమైన మనము అందరము పాపులం గనుక అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము యేసే చేశాడు గనుక